నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 2025 సంవత్సర బ్రహ్మోత్సవాల సన్నాహాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు 28 మంది సభ్యులతో కూడిన సేవా కమిటీ ఏర్పాటు చేయబడింది. కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఈ కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కమిటీకి గుండాల కృష్ణారెడ్డిని ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నుకున్నారు. మొత్తం 28 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ముందంజ వేస్తోంది. గంగపట్నం పంచాయతీ వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సజావుగా జరిగేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులైన బొద్దుకూరు సుధీర్, కేతిరెడ్డి నారాయణ రెడ్డి, బుజ్జిరెడ్డి, మారుబోయిన జనార్దన్ గౌడ్, కంసాని మల్లికార్జున్ రెడ్డి, కర్పూరపు భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్, వినయ్, వంశీనాయుడు, చింతల విజయ్తో పాటు దేవాలయ సిబ్బంది శరత్ నాయుడు, లలిత, పూర్ణిమలు పాల్గొన్నారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగేలా అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. దేవస్థానంలో వచ్చే నెల 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సేవా కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈరోజు అందరినీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. భక్తులకు వచ్చే దేవస్థానంకి వచ్చే భక్తులకు మంచి వసతులు ఏర్పాటు చేయడం, త్వరగా దర్శన ఏర్పాట్లు చేయడం, మంచినీటి వసతులు ఏర్పాటు చేయడం మొదలైన ఏర్పాట్లన్నిటి కూడా కమిటీ సభ్యులందరూ కూడా దీని మీద చర్చించడం జరిగింది. దేవస్థానంకి వచ్చే భక్తులకి అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో ఒక వారం కిందట గౌరవనీయులు ఎంఆర్ఓ గారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి భక్తులకు కావాల్సినటువంటి వసతుల గురించి అన్ని డిపార్ట్మెంట్ వారితో సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరినారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోనూ మరియు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారంతోనూ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేసుకోవచ్చు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కావున 50 మంది భక్తులు కూడా గంగపట్నం గ్రామంలో ఏం చేసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థించడమైనది. ఈరోజు గంగపట్నం గ్రామంలో వెలిసి గ్రామదేవత అయిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల గురించి శ్రీ కోవూరు ఎమ్మెల్యే గారైన ప్రశాంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో సేవా కమిటీ వేయడం జరిగింది. ఈరోజు ఆ సేవా కమిటీ మీటింగ్ జరిగి బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఘనంగా జరుగును. దీనికి ఈ సేవా కమిటీ సభ్యులందరూ మరియు గ్రామస్తులందరూ సహకారంతో విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది.